ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా? ఐటీలో కెరియర్ బిల్డ్ చూసుకోవాలనుకుంటున్నారా? అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్. అల్లరి కదా నాన్న, దీపావళి కదా, టపాకాయలు కాల్చిపోతే ఎలా? కొంప కూడా కాల్చమే తీరిపోతుంది. ఆ నరకాసురుడు ఎప్పుడు చచ్చాడో నాకు తెలియదు కానీ ఈ డాండాం తప్పులు దుబారా ఖర్చులతో ప్రతి సంవత్సరం వాడి పేరు చెప్పుకున్నాను. నేను చస్తున్నానే. ఏమిటి దీపాలు? ఇదేంటండి, పండగ కూడా దీపాలు అర్పిస్తున్నారు, మీకేమన్నా మర్చిపోయిందా? నోర్మై, సచ్చి చెడి సంపాదించిన డబ్బంతా ఏ విధంగా తగలబెడుతున్నారు. బయట టపాకాయలు వెలిగించి అది తగలబెడుతుంది, ఇంట్లో చౌరికి ఒత్తులకి నువ్వు తగలబెడుతున్నావు. ఇన్ని దీపాలు ఎవరు వెలిగించమన్నారు నిన్ను? దానికంటే ఆ తులసి కోట దగ్గర ఒక్క దీపం వెలిగించి దండం పెట్టుకోకూడదు? పుణ్యం వస్తుంది. సర్లేండి, చూడండి మీరు కూడా కాకర పొట్టు కాల్చండి, కాస్త పుణ్యం. నేను కూడా కాలుస్తాను కాకర పువ్వు వస్తుంది. ఏడి సుపుత్రుడేడి? వాడేం తగలబెడుతున్నాడు? మధ్యాహ్నం బాబ్జీతో వెళ్ళాడు. తగలబెట్టండి, అందరూ తగలబెట్టండి. రే బాబ్జీ, బాబ్జీ లోపలికి రా బాబు, కాఫీ తీసుకుంది కానీ. వద్దులండి, ఈవేళ దీపావళి కదా, పెద్దవారికి నమస్కారం పెడదామని వచ్చాను. నమస్కారం అండి. నువ్వు కూడా కాల్చు. నేను వస్తానండి. పండగ పూట కూడా అచ్చోసిన అమ్మతులే ఊరి వెంటబడి తిరుగుతున్నావా? అదేమిటన్నా, ఫటాఫట్ అని ఒక కొత్త రకం సినిమా వచ్చింది, అచ్చోసి వస్తున్నాను. ఏమిటది? ఫటాఫట్. అవును, ఏడవలేకపోయావు. ఇంట్లో వీళ్ళు బయట నువ్వు ఇలా డబుల్ ప్రోగ్రామ్ పెట్టి నన్ను కాల్చు తింటున్నారు ఎవరా? రై, నీకు బుద్ధి ఎప్పుడు వస్తుందరా? అంత గబ్బకలడితే నేనేలా చెప్పను. సిగ్గున్నా లేదురా? నీ వయసులో ప్రయోజకున్నాయి పెళ్లి చేసుకుని ఒక బిడ్డను కూడా కన్నాను రా. అది ఒక గొప్పేంటి. నాకు కూడా పెళ్లి ఉంటే ఇద్దరు బిడ్డలు కానీ తండ్రికి మించిన కొడుకు నన్ను పెంచుకునేవాడిని. విన్నావా నీ కొడుకు పైత్యం? ఇందాక నుంచి వింటూనే ఉన్నా మీ పైత్యం. అయినా పండగ పూట కూడా ఇదేమి రుసరుసలండి. అమ్మ సరస మారింది. ఈ కాకర పువ్వు వెలుగులో నిన్ను చూస్తుంటే నా మతి తారాదువలా ఎగిరిపోతుంది. అదే నవ్వు కరకరా నవ్వుని నన్ను మింగేస్తుంది. భాగ్యం, నీ దివ్య దర్శనం కోసం ఉమెన్స్ కాలేజ్ చుట్టూ విష్ణు చక్రంలా ఎన్నిసార్లు తిరిగానో తెలుసా? అక్కడ తిరిగితే ఏం లాభం? మా నాన్న నన్ను కాలేజీ నుంచి మానిపించేశాడుగా. వెరీ గుడ్. అంటే ఒళ్ళే ప్రియ మాట. అలా ఊరికి ఇంట్లో కూర్చునే బదులు గంటకు ప్రేమలేక రాయొచ్చుగా నాకు. రాస్తే అందించేవాళ్ళు ఎవరున్నారు? అది పాయింట్ అనుకో. పోనీ సాయంత్రం చల్లబడ్డాక అలా పార్క్ వచ్చామంటే వెచ్చగా ప్రేమించుకోవచ్చుగా. సాయంత్రం 5 గంటలకు నా టైపింగ్ క్లాస్ ఉందిగా. ఏమిటి టక్క టక్క నేర్చుకుంటావా? నేర్చుకుంటావా? నాకు నేర్పుడు కానీ. అవును, ఎక్కడే? వెంకటరమణ ఇన్స్టిట్యూట్. వెంకటరమణ ఇన్స్టిట్యూట్ అంటే ఏడుకొండలవాడు సన్నిధిలో అనమాట. సరే, ఏమిటి మొన్న అమ్మాయి చేత 1000 రూపాయలు సంపాదించావట? తలకు మించిన భారం నెత్తిన వేసుకున్నాను. మరి ఏమండి రావు గారు, అసలు ఈ చందాల వల్ల ఇంత పెద్ద పని జరుగుతుందంటారా? ఏమో, నాకు నమ్మకం లేదు. మాకు లేదు, కానీ వేరే మార్గం. వాట్స్ ది అదర్ వే? చూడండి రావు గారు, ఇది స్టూడెంట్స్ యుగం. వాళ్ళు పూనుకుంటే ఏమైనా చేస్తారు. అవునయ్యో, ఈ రోజుల్లో స్టూడెంట్స్ లేనిదే ఏ సమస్య తీరదు. అందుకని మీరు మా కాలేజీ స్టూడెంట్స్ ని కలుసుకుని ఒక మంచి ప్రోగ్రాం ఏర్పాటు చేయండి. బెస్ట్ ఐడియా సార్. ఐడియా బెస్టే నోయ్, కానీ ఈ స్టూడెంట్స్ తో పెట్టుకుంటే. అది కరెక్ట్. ఏమిటి రావు గారు ఆలోచిస్తున్నారు? మీ ఇంట్లోనే ఉన్నాడు కదండి స్టూడెంట్ లీడర్ మిస్టర్ మాధవ్. ఉన్నాడమ్మా, కానీ వాడు ఒక మాదిరి మనిషి. ఇలాంటి వాటికి ఒప్పుకుంటాడా అని. ఎందుకు ఒప్పుకోడు? మీరు చేస్తున్నది కూడా స్టూడెంట్స్ కోసమేగా. చూడండి రావు గారు, మాధవ్ను ఒప్పించే పూచి నాది, మిగతా పనులు మీరు చూసుకోండి. ఇంకేవయ్యా? చాలా బాగుంది, ఫస్ట్ క్లాస్. ఏమండి, చాలా బాగుందండి. వెరీ గుడ్, వెరీ బ్రహ్మాండం, ఫస్ట్ క్లాస్. పదండి చేస్తా అండి. ఓ సంధ్య, ఏమిటి సడన్ గా? మీరే రప్పించారు. నేనా? అవును, మీ ఇన్స్పిరేషన్ లేకుండా నేనేమీ చేయలేకపోతున్నాను. థ్యాంక్స్. ఏమిటి అసలు సంగతి? నేను ఒక ప్రజాకార్యం నెత్తినేసుకున్నాను. ఏమిటి? అవునండి, పేద విద్యార్థుల హాస్టల్ సహాయార్థం మనం ఒక వెరైటీ ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి. అందులో ఒక ఐటెంలో మీరు హీరోగా వేయాలి. నేనా? మరి హీరోయిన్ ఎవరు? మీరు ఎవరు కోరితే వాళ్లే. నేను కోరుకున్న వాళ్ళు ఒప్పుకుంటారా అని? నేను ఒప్పిస్తాగా. ఒక పని చేయండి, మీకంత సమయందుకు కానీ మీరే ఒప్పేసుకోండి. మీరు భలే చమత్కారంగా అన్నారు. అవ్వా అవ్వా, ఏమిటా ఎకేకలు పక్కపక్కలను? పెళ్లి కావాల్సిన పిల్లలు లక్షణాలనే ఇవి. అత్తయ్య, ఆడపిల్లలు పెళ్లి కాక ముందు నవ్విందే నవ్వు. ఎందుకు? నీలాంటి అందమైన అబ్బాయిల బొట్లో వేసుకోవడానిక? ఇదిగో అమ్మాయి పంజ, నీ లక్షణాలు నాకేం నచ్చడం లేదు. మీ నాన్నగారితో చెప్పాల్సి వస్తుంది. మీకెందుకండి ఆ శ్రమ? నేనే చెప్తాను. మాధవ్, కాలేజీకేగా రండి, నా కారులో వెళదాం. అమ్మో అమ్మో, అది పిలవగానే వెంటబడిపోతున్నాడు. ఉసే అమ్మాయి జ్యోతి, అయ్యో ఇదొక పిచ్చి మానకం. ఎక్కడ తగలడిందో ఏమిటో, ఇలా వెంటబడ్డాను వెంటబడి తిరగడానికి దానికి ఏమన్నా
మహాశిలరా, పేద విద్యార్థుల సౌకర్యం కోసం ఉచిత వసతిగృహ నిర్మాణార్థం మేము తలపెట్టిన ఈ విద్యార్థుల కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొని ధారాళంగా విరాళాలు ఇచ్చినందుకు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మాధవ్ ప్లీజ్ హెల్ప్. ఏమిటి ఈ హుక్ సస్పెటర్ ప్లీజ్. ఇదా భలే హెల్ప్. ఏమ్మా సిగ్గేస్తుందా? సిగ్గు కాదు కానీ ఇటువంటివి ఎవరికి చేస్తారో తెలుసా? హీరో హీరోయిన్ చేస్తాడు. అంటే ఇక్కడికి వచ్చింది ఏమిటి హార్టా? హార్ట్ ఉండవలసిన చోటే ఉంది. నేను హార్ట్ ఇవ్వను అనుకున్నాను. గుండెకి పెట్టినా? గుండెలు మగవాళ్ళకి ముందే ఉంటాయి. గొప్పలే. జేబులో ఉండవలసినవన్నీ ఉన్నాయో లేదో చూసుకోమని. ఏ తమకు జేబులు కొట్టే అలవాటు ఉందా? అదేం కాదు, చూసినవన్నీ జేబులో వేసుకునే అలవాటు తమకుందేమోనని. అరే, నువ్వు నా జేబులో పడ్డావేంటి? ఏ పడకూడదా? పడ్డా భద్రంగానే ఉంటావులే. నిజంగా? చలపతి అయ్యా, ఆ బెనిఫిట్ ప్రోగ్రామ్ లెక్కలవి తేల్చావా? తేల్చానండి. ఏమిటి? ఇదిగోండి మనకి ఒరిజినల్ గా వచ్చిన కలెక్షన్ 25,000 రూపాయలు. అది సరేనయ్యా. దాన్ని 10,000 రూపాయలు కుదించడానికి నా తల ప్రాణం తోకొచ్చింది. చాలు ఆ మాత్రం అడ్జస్ట్మెంట్ చాలు. మరీ దురాశకి పోతే మొదటికే మోసం వస్తుంది. సరే, ఆ చందాల సంగతి? ఇదిగోండి డూప్లికేట్ పుస్తకాలు తయారు చేయించేశాను. మరి ఇంకా ఒరిజినల్స్ ఎంత కట్టి పెట్టావా? తగలబెట్టక. ఎందుకైనా మంచిదని ఉంచాను బాబు. ఎందుకైనా మంచిదనే తగలబెట్టమంటున్నాను. తగలబెట్టేద్దాం. ఇన్నేళ్ల ప్రజాసేవ అనుభవంలో ఈ మాత్రం నీకు తెలియదా? అన్ని నేను చెప్పి చేయించుకోవాలటయ్యా. నీకంటే నీ కొడుకునయ్యో. అరే అడుగో, మాటల్లో వచ్చాడు. గుడ్ మార్నింగ్ సార్. ఏం చిట్టి, ఏంటి పోటీగానే వెంటేసుకొచ్చావు? అబ్బా ఏం లేదండి, ఊళ్ళో 2 మంచి బాక్స్ ఆఫీస్ పిక్చర్స్ రిలీజ్ అయ్యాయి. అయితే ఆ ఆటకు ఒక 25 టికెట్లు కొని బ్లాక్ లో అమ్ముకుంటే పిల్లలు గలవాడు బతికిపోతాడు. ఓహో, 200 ఏమైనా నా కాళ్ళ వేళబడి ప్రాణం తీశాడు అనుకోండి. పోయి ఆయన నా కాళ్ళు పట్టుకుంటే లాభం లేదురా, అయ్యగారిని పట్టుకో పని జరుగుతుందని తీసుకొచ్చాను. ఎంత? 200? అవునండి. ఎరా 200లేగా? సిద్ధం బాబాయ్. 200 ఓన్లేండి. సరే ఇందా. అసలుకు మోసం రాదు కదా? నయా పైసలతో సహా పువ్వుల్లో పెట్టి తీసుకొచ్చిస్తాడు. అలాగే బాబాయ్. మంచి చూసారా, అయ్యగారు దేవుడు రా. దండాలే. వస్తానండి. ఎరా మెల్లగా జారుకుంటున్నాం అయిన 30 రూపాయలు కదా. ఈ 20 తీసుకో బాబు. 30 అంతకన్నా కిట్టదు బాబు. కిట్టదా? సరే అయితే నువ్వే బాబు పడరా. వస్తా బాబు. నమస్కారం. ఏమిటయ్యా నసుగుడు? ఏమి లేదు బాబు. మరేమిటి చెప్పు. తమరు రోజు అలాగా పెరిగిపోయి లక్షాధికారులు అయిపోతున్నారు. సంతోషమే. నేను మాత్రం వేసిన చోటే ఉండిపోయా. నీకు మాత్రమే? నువ్వు పెరుగుతూనే ఉన్నావుగా, కాకపోతే కాస్త నిదానంగా. నా మొహం పెరుగుదలిద్దరు గొర్రెకు బెత్తిరి తోకని. చూడు చలపతి, దేనికైనా ఎవరికైనా టైం అంటూ ఒకటి రావాలయ్యా. నీకు ఎప్పుడోకప్పుడు వస్తుంది, రాకపోతున్నావుటే. దేని మాట ఎలా ఉన్నామండి, తమరు నమ్ముకున్నాను. శుభం. కూర్చోండి. ఎంత గౌరవంగా నేర్పుతున్నారు మాస్టర్. థ్యాంక్ యూ. వీళ్ళు ఇలా పెట్టాలి. అలా అలా. ఇంక నేను కొట్టుకుంటానులేండి, మీరు వెళ్ళండి. సరే. ఏమిటా చప్పుడు? టైపు చప్పుడు కాదు, టేబుల్ చప్పుడు. బాబ్జీ ఎప్పుడు చేరా? ఇప్పుడే. నిజంగా టైప్ నేర్చుకోవడానికేనా? కాదు, నిజంగా నీకోసమే చేరాను. ఇప్పుడు మా నాన్న వస్తాడు, చూస్తే కొంప మునుగుతుంది. ఏమిటి వయసులో మీ నాన్న టైప్ కూడా నేర్చుకుంటున్నాడా? కాదు, నన్ను దిగబెట్టి వెళ్ళాడు, ఇంకా అరగంటలో వస్తాడు. అరగంటలో వచ్చేయాలా? మీ నాన్న అసలు మనిషేనా? చూడు భాగ్యం, పవిత్రమైన ప్రేమకి ఎన్ని ఆటంకాలు. ఇదిగో బాబ్జీ, ఆ నల్ల చీరమ్మాయి మనకేసే చూస్తుంది, నువ్వు అలా తిరుగు. ఏమిటో నాకు కొత్తగా ఉంది. ఏమిటది? అదే టక్ టక్ టక్. నాకు నేర్పవా నువ్వు? ఉండు. ఏది చెయ్యి? ఈ వేలు ఇక్కడ. అబ్బా నీ చేతులు వదిలే పుట్టి కొంచెం దగ్గరికి రా. ఈ వేలు ఇక్కడ, ఈ వేలు ఇక్కడ, ఇక్కడ ఇక్కడ, ఇలా 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 ఇలా. ఇప్పుడు చదువుకో. ఐ లవ్ యూ. ఐ టు లవ్. I dismiss both of you. Why dismiss you? I paid 10 rupees. Shut up and get out. ఏదో పొరపాటు జరిగిపోయిందండి. అందుకే మా పొరపాటు దిద్దుకుంటున్నాను. మీలాంటి వాళ్ళు ఇక్కడ ఉంటే మా ఇన్స్టిట్యూట్ పరువైపోతుంది.
ఇటువంటి ఇన్స్టిట్యూట్లు 150 ఉన్నాయి. మా పేపర్ మేము పట్టుకెళ్ళిపోతాం. ఓహో సరే. మళ్ళీ ఇక్కడ కూడా తయారయ్యావా నాయన? తయారవడే కాదండి, ప్రేమాన్ని సైన్స్ లో డిస్మిస్ అవ్వడం అన్నీ అయిపోయాయి. తీసుకెళ్ళండి మీ అమ్మాయిని. ఎందుకయ్యా మమ్మల్ని ఎలాగ ఏడిపిస్తావు? మనిషికి ఓ మాట అన్నాం, బుద్ధి లేదు. ఇలా అయితే మీ నాన్నగారు చెప్పాల్సి వస్తుంది. చెప్పండి, నేను చెప్పలేక వస్తున్నాను. మీరైనా కాస్త చెప్పి పుణ్యం కట్టుకోండి. పోతాం మామగారు. నీకు చదువు వద్దు, టైపు వద్దు, వంటింట్లో పడి ఎడుతూ కానీ పుట్టుకో సంచి పుట్టుకో. ఎందుకులే ఇది నిజ నిద్ర లేక దొంగ నిద్ర? చీచి పూచి భలే భలే. అరే సన్నగా ఉన్నట్టుంది. ఇప్పుడు చూసుకో ఎంత అందంగా ఉందో. చూసుకోని అందం. చీచి బుజ్జి. మాధవ్ ఎంతకాలం ఇలా ఎలా ఇలా? బోర్ కొడుతోందా? అవును, మార్పు కావాలి. మనిషికా మనసుకా? ఈ రెంటికి ఉన్న సంబంధం ఇంతకాలమైనా మన లవ్ స్టార్ట్ అయిన చోటే ఉంది. కాస్త ముందుకు వెళితే కొత్త రుచులు, ఇంకాస్త ముందుకు వెళితే కొత్త అనుభవాలు, ఇంకా కాస్త ముందుకు వెళితే సాగరంలోకి. అవును, దిగాలి మరి సంసార సాగర్లోకి. ఓహో, అదే అయ్యగారు కోరుకునే మార్పు. నీకక్కర్లేదా? మనిద్దరం కావాలనుకుంటే చాలా. ఏ మీ నాన్నగారు ఒప్పుకోరా మన పెళ్లికి? నో ఫియర్స్. మా డాడీ నేనెంత చెప్తే అంతే. ఇంకే చెప్పేసి. పోయస్ ఎప్పుడు? చేపే. నువ్వు కూడా రావాలి మరి. బ్రేక్ఫాస్ట్ మా ఇంట్లోనే. ఓకే ఓకే. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. లేట్ అయ్యారా? కరెక్ట్ టైంకి వచ్చావు. డాడీ కూడా నీ కోసం ఎదురు చూస్తున్నారు. కూర్చో. నమస్కారం అండి. మాధవ్, సంధ్య అంతా నాకు చెప్పింది. నువ్వు సంధ్యని ప్రేమించావట? అవునండి, అదేనండి. సంధ్య కూడా నన్ను ప్రేమించిందండి. సంధ్య సంగతి నాకు తెలుసు. నీ సంగతి చెప్పు. సంధ్యని పెళ్లి చేసుకుంటున్నావట? ఇద్దరం అనుకున్నామండి. నోరుమై, ఎన్ని గుండెలుగా నీకు? సంధ్యని ప్రేమించడానికి నీ అర్హత ఏమిటి? పెళ్లి చేసుకోవడానికి నీ తాహత ఏమిటి? క్షమించండి, ప్రేమకు మనసు ఉండడమే అర్హత, పెళ్లికి ప్రేమించడమే తాహత. నాన్ సెన్స్. ప్రేమట ప్రేమ. మా సంజయ్ నిన్ను ప్రేమించిందా? మీ అమ్మాయిని అడగండి. ఏమ్మా? పాపం ఆయన అలా అనుకుని ఉంటారు డాడీ. సంధ్య ఏమో ఇప్పుడేమంటావు? కాస్త చనువుగా తిరిగినంత మాత్రాన ప్రేమని పెండ్లని వెంట పడతావా? మా అమ్మాయి మీద అభాండాలు వేస్తావా? ఇది అభాండాలు కావు. నేను మీ అమ్మాయి వెంట పడలేదు, మీ అమ్మాయే నా వెంట పడింది.
నన్ను కవించింది. పగలనక రాత్రనక నాతో విచ్చలవిడిగా తిరిగింది. నోర్మై ఎవరిని అంటున్నది? మీ అమ్మాయినే అడగండి, నిజం అవునో కాదు. అవును డాడీ, అంతా నిజమే. ఇప్పుడే ఉంటారు ఇదంతా కేవలం చదివేనంటారా? కాదు, ప్రేమ అంతకన్నా కాదు. మరేమిటి? కక్ష. అవును, ఆనాడు కాలేజీలో అందరి ముందు నన్ను అవమానించావు, మర్చిపోయావా? ఏమిటి? నిన్ను అవమానించాడా? అవును డాడీ, పెద్ద రౌడీలా 10 మందిని వెంట పెట్టుకొచ్చి నాన్న అల్లరి చేసి నా చేత క్షమాపణ చెప్పించాడు. సంచ, ఇంత నాటకం ఆడతావా? అవును, అవమానానికి అవమానం. Tit for tat. సంచ! ఏమిటో నీ దబాయింపు? చేసిన తప్పును ఒప్పుకో, క్షమాపణ చెప్పు. ముందు అమ్మాయికి క్షమాపణ చెప్పు. చెప్పు. పోనీ మిస్టర్ మాధవ్, నోటితో చెప్పలేకపోతే కాగితం మీద రాసివు. కాగితం మీద కాదు, ఎప్పటికీ చెరిగిపోకుండా జీవితం మీద రాసి చూపిస్తాను. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.